రాష్ట్రంలో తొలిసారిగా చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా శ్రీకాకుళంలో నిర్మిస్తున్నట్టు మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం గ్రామీణ మండలం తండ్యాం వలసలోని చెత్త నిల్వ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్రాజెక్టుకు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు విజయవంతం అయితే గ్రామీణ ప్రాంతాల్లోనూ తీసుకొస్తామని మంత్రులు చెప్పారు. ఈ ప్లాంట్కి 50 మెట్రిక్ టన్నుల చెత్త అవసరం. శ్రీకాకుళం మున్సిపల్ పరిధిలో, కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా 67,000 మెట్రిక్ టన్నులు పర్ డే అక్కడ చెత్త వస్తుంది. ఇంకా 17,000 మెట్రిక్ టన్నులు ఇంకా మనకు మిగిలిపోతుంది. అయినా సరే ఇది శాంపిల్కి ఇక్కడ పెట్టాం కాబట్టి ఇది సక్సెస్ అయితే ఇంకా మిగిలినటువంటి మేజర్ గ్రామ పంచాయతీలకు కానీ ఇంకా ఇంతకంటే చిన్నవి, ఇది మినిమం 50 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ప్లాంట్ ఇది. కాబట్టి ఇది సక్సెస్ అయితే చాలా బాగుంటుంది. 3 నెలల్లో ఇది కంప్లీట్ అవుతుంది. అప్పుడు మనం చూసి ఇది బాగుంటే మిగతా దగ్గర కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడ దీనివల్ల కాలుష్యం కానీ ఎటువంటి అన్వాంటెడ్ బై ప్రోడక్ట్స్ ఏవీ లేకుండా మొత్తం ట్రీట్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకునే పద్ధతిలో, ఆ వచ్చే బై ప్రోడక్ట్స్ కూడా రీయూజ్ చేసుకునే పద్ధతిలో ఇటు పెట్రోలియం ప్రోడక్ట్స్గా, కార్బన్ ప్రోడక్ట్స్గా, ఫెర్టిలైజర్స్కి వీటన్నిటికీ ఉపయోగించే విధంగా మంచి టెక్నాలజీతో ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ నడిపిస్తున్నాం. ఇది సక్సెస్ అయితే ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ టెక్నాలజీగా రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ పంచాయతీ స్థాయిలో కూడా వినియోగించుకునే పద్ధతిలో ఈ టెక్నాలజీ ఉంది. సో ఒక మంచి ఉద్దేశంతో ఇది ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద శ్రీకాకుళంలో ట్రయల్ బేసిస్ మీద చేస్తున్నాం. ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం.